వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జల జగడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంల డైలాగ్స్ పొలిటికల్ కాకరేపుతున్నాయి. బనకచర్లపై తగ్గేదే లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంటుంటే తమ నీటి వాటాలపై రాజీ లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ వృధా జలాలను వాడుకోవడం తప్పా కాదా? ఎగువ రాష్ట్రం అనుమతితోనే వాడుకోవాలా? కేంద్రం దగ్గరున్న ఆప్షన్స్ ఏంటి? ఇదే వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అంతకంటే ముందు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్ల అలాగే నీటి జలాల వాటాపై ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. రైట్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హాట్ టాపిక్గా మారుతున్న బనకచర్ల అంశం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఇద్దరు సీఎంల మాట నుంచి మళ్ళీ ప్రస్తావనకు రావడం అనేది హాట్ టాపిక్గా మారుతోంది. దుర్గాప్రసాద్ గారు, బనకచర్ల అనేది సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలతో కడుతున్న ప్రాజెక్టు. అటు ఎగువ రాష్ట్రాల నుంచి వరద ఒకవేళ ఎక్కువ వస్తే ఆ వరద నీరు వదిలితే దానివల్ల నష్టపడుతున్నాము. అలాంటప్పుడు ఎవరు అడ్రస్ చేయటం లేదు. కానీ ఆ వరద జలాలను వాడుకుంటామంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు చేసిన స్టేట్మెంట్స్ మనం చూస్తే తెలంగాణ మాగాణాలకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో వెళ్తున్నాము. కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీనిపై మీ సమాధానం? గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న దయాకర్ గారికి కూడా గుడ్ ఈవినింగ్, వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్. సతీష్ గారు, ఈరోజు మనం నీటిని వ్యవసాయానికి సంబంధించింది కానీ తాగునీటిని కానీ నీటికినే చూడాలి, రాజకీయాలుగా చూడొద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యము ఎస్ ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీళ్లు నిధులు నియామకాలు ఒప్పుకుంటా, కానీ వాటి పర్యాయ పదాలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా అక్కడ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడింది ఏంటి? వాట్ ఈజ్ రాంగ్ ఇట్? వారు ఒకటన్నా నిజం కాదా ఇది? గోదావరి జలాలు అనేక సార్లు వరదలు వచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ అన్ని కూడా అంతవరకు అమలాపురం వరకు కూడా కొట్టకపోయిన సంఘటనలు ఉన్నాయి. బీభత్సంగా అంటే ఎప్పుడు గోదావరి వరదలు వచ్చినా కూడా గ్రామాలు మునిగిపోయిన మునక గ్రామాలు బోల్డన్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ లో.
అయితే ఆనాడు వాళ్ళు ఎంతో నష్టం అనుభవిస్తున్నారు. కానీ ఆ నీటిని వృధాగా కాకుండా వరద జలాలు ఏవైతే వస్తున్నాయో వాటిని బట్టి బంధించి మేము వాడుకుంటామంటున్నారు. ఇంకో గమ్మత్తు విషయం ఏంటంటే ఇక్కడ మనం తెలంగాణ వైపు నుంచి కూడా మనం పోరాటం చేయాల్సింది పైన కింద కాదు. మన వాటాలు కేంద్రం మీద ప్రకటించమని చెప్పాలి ఖచ్చితంగా. తెలంగాణకు అనేక సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉందని చెప్పి ఆ రోజు నీటి వనరులు సరిగ్గా లేవని చెప్పే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద అనేక లిఫ్ట్లు శాంక్షన్ చేసినాం. అనేక లిఫ్ట్లతోటి నీళ్లు ఇచ్చాం వ్యవసాయ రైతాంగానికి తెలంగాణలో. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర అయినా తెలంగాణ అయినా భౌగోళికంగా విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలా, ప్రపంచంలోనే మేటిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సూత్రం, చంద్రబాబు నాయుడు గారి సూత్రం. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టం లేకుండా చేస్తామంటున్నారు. ఒకవేళ మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక సూచన చేశారు. అక్రాస్ ద టేబుల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని గోదావరి జలాలు 200 టీఎంసీలు మీరు బనకచర్ల దగ్గర తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాగో ఆ 200 టీఎంసీలు తీసుకున్నప్పుడు అటు నాగార్జున సాగర్ మీద కానీ ఇటు శ్రీశైలం మీద కానీ రైట్ కెనాల్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది వాళ్ళకి. వాళ్ళు తీసుకుపోయే వాటాను తగ్గించుకొని అప్పుడు తెలంగాణ ప్రాంతం కొంత డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన కృష్ణాలో 299 టీఎంసీ అని ఆ రోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ముందు కూర్చున్నదే అదే నడుస్తుంది 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మనకు ఆ వాటాలు లేవు కాబట్టి అదేదైనా నెగోషియబుల్ గా కొన్ని టీఎంసీలు అక్కడ నుంచి తీసుకోవచ్చు వయా మీడియాగా, నో ప్రాబ్లం. లేదా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అభ్యంతరం చెప్పట్లేదు. గోదావరి కానీ కృష్ణా జలాలు కానీ 2 ప్రాంతాలకు పంచమనే కూర్చున్నారు. అట్ ద బిట్వీన్ టైం ఈ పంచడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల వాళ్ళ ప్రాజెక్టు డిపిఆర్ లో వాళ్ళు బనకచర్ల దాంట్లో వెరీ క్లియర్ గా ఇచ్చారు. వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే మేము 200 టీఎంసీలు తీసుకుంటామని. అన్లెస్ వరద నీళ్లు రాకపోతే ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. ఆటోమేటిక్ వాళ్ళు డిపిఆర్ లో ఇచ్చారు. దాన్ని మనం డెఫినెట్ గా ఆ పాయింట్ ని ఎన్కరేజ్ చేయాలి. దాన్ని మనం తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఏమో రాజకీయం కోసం మాట్లాడుతుంది, అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వెనకబడిపోతారు. నిజమైన విషయం ప్రజలకి, రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి చెప్పాలా. తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము తెలంగాణలో ఉన్న రైతాంగానికి మొత్తాన్ని కూడా రైతాంగాన్ని ఒప్పించదలుచుకున్నాం. దీంట్లో కింద నీళ్లు కింద వెళ్ళిపోతుంటే నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను తెలుగుదేశం పార్టీ ఒక డిమాండ్ అండి. ఎందుకు గోదావరి జలం మీద ఇచ్చంపల్లి దగ్గర ఎందుకు కట్టకూడదు? అవి కూడా మాట్లాడదాం, అవి కూడా ఖచ్చితంగా అడుగుదాం. ప్రస్తుతం శాసనమండలి సభ్యులు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాము, దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు? అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలతో కడుతున్నది, ఏ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదు, ఆ అవసరం కూడా రాదు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. అంటే అందుకనే రైపేరియన్ రైట్స్ అని ఉంటాయి. దిగువ రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఊరికనే రాలే, ముంపు సంబంధించి గాని లేదంటే ఇతరత్ర భూమి కోత గాని చాలా అంశాలు, ఒక 5-6 అంశాలు ఉంటాయి. దానికోసమని నీటి వాటాలు కూడా ఎక్కువ వాటా ఉంటుంది. ఈ రోజు జరుగుతున్న వాటిలో ఏదైతే ప్రచారం ఉందో, బనకచర్లను ప్రచారం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. వరద జలాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి హక్కులు లేకపోయినా కడతామని చెప్పడము, లేకపోతే రిజెక్ట్ చేసిన అంశాన్ని ఏదైతే ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినప్పుడు కూడా దాని మీద చర్చ తీసుకురావడం అనేది అది పూర్తిగా జలజగడాలకు తెరలేపడం మాత్రమే. మాకు నికర జలాలకు సంబంధించిన వాటిలో మా హక్కు ఉంది. ఆ హక్కును ఎందుకు మీరు ఈరోజు ఇస్తలేరు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దాని దరిమిలా వచ్చిన బనకచర్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు రిజెక్ట్ చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని అంటలేదు. కేంద్ర ప్రభుత్వం కదా దాన్ని రిజెక్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కదా ఇప్పుడు విలన్, బీజేపీ కదా విలన్. అవును, మరి బీజేపీతో టీడీపీ కలిసి ఉంది కదా.
మరి రిజెక్ట్ ఎందుకు చేసినావు నా ప్రాజెక్ట్ నేను ఎందుకంటలేదు? కాబట్టి ఇక్కడ జరుగుతున్న రాజకీయంలో బీజేపీకి టీడీపీ ఒత్తాసు పలికే ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని హర్షించారు. ఎవరు వద్దంటారు? సముద్రంలో పోయే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటా అంటే తెలంగాణ వద్దంటదా? కానీ అదే పేరు మీద నికర జలాల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పర్మిషన్స్ ఇవ్వని దాని మీద నాకు 2 కంటే చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడరు? తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేరని ఎందుకు మాట్లాడరు? తెలంగాణ రాజకీయాలు బీజేపీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తుంది. తెలంగాణకు హక్కులు కదా, మేము వరద జలాల మీద ప్రాజెక్ట్ అంటలేం కదా. అసలు ఇప్పుడు వరద జలాల మీద ప్రాజెక్ట్ అనే అంశానికి ఏంది రూపమే లేదు. అవును, వాళ్ళు ఊరికనే బనకచెర్ల అనేది తీసుకొచ్చి జలజగడాలకు తెస్తున్నారు తప్పితే ఇప్పుడు బేసిన్లు దాటి అంటే గోదావరి నుంచి కృష్ణా నుంచి పెన్నార్ బేసిన్ తీసుకుపోవడానికి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే కేంద్రం కూడా ఏమంటుంది? కట్టొద్దు అంటుంది. కేంద్రం మీద ఎందుకు అంత కోపం లేదు మీకు? నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా లాంటిదో లేకపోతే సూచన లాంటిదో అందిస్తున్నా. మీకు ప్రాజెక్టు బనకచెర్లకు మీకు హక్కున్నా కూడా కట్టని ఇలా బీజేపీ ప్రభుత్వానికి మీరు ఇలా విత్డ్రా చేసుకోండి మీ మద్దతు. ఇది ఆంధ్రప్రదేశ్లకు మీరు నిజంగా నిజాయితీగా చేసినట్టు. ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు? అది లేదట. కాంగ్రెస్ పార్టీ ఎవరో అడ్డుకుంటుండ్రు, పై రాష్ట్రాలు అడ్డుకుంటుండ్రు. పై రాష్ట్రాలు అడ్డుకుంటుండ్రు కాదు, ఇంతవరకు పై రాష్ట్రము ఎప్పుడు కూడా ప్రాజెక్టులే కట్టలేక కూలే కాళేశ్వరం కట్టిండి. కట్టి ఏం చేసింది? తెలంగాణ ప్రజల సొమ్మంతా తీసుకుపోయి ఆ కాళేశ్వరం. అంటే బనకచెర్లకు సంబంధించి గోదావరి నదిలో మీకు అంటే తెలంగాణ కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను ఇది హరిస్తుందన్న అభ్యంతరం తెలంగాణ వైపు ఉంది. ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది అన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. మూడోది, ఆల్రెడీ కేంద్రం ఒక కమిటీ కూడా వేసింది. మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 5గురు చొప్పున పేర్లు పంపించాలని చెప్పింది. ఆల్రెడీ ఒకసారి మీటింగ్ కూడా అయ్యింది. ఇప్పుడు గోదావరికి తెలంగాణ గోదావరికి వరద ఉందా? ఇప్పుడు లేదు. ఎందుకంటే దిగువ సీలేరు వచ్చిన తర్వాత 400 టీఎంసీ ఉంటది 90 days లో. 90 days లోనే 400 టీఎంసీలు వస్తాయి. అటు ఒడిశా, ఇటు ఇక్కడ ఇంద్రావతి కావచ్చు, లేదంటే ప్రాణహిత కావచ్చు. ఇవి జాయిన్ అయిన తర్వాత వరద గోదావరి అవుతుంది. ఇక్కడ బతుకు గోదావరి లేదు. శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మీకు కిందికి వస్తున్న కొద్ది శ్రీపాద ఎల్లంపల్లి వరకు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి కొంత వరద వచ్చింది. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు మనం ఎత్తిపోస్తున్న ప్రయత్నం జరుగుతుంది. కానీ మీకు వచ్చే వరద తెలంగాణ నుంచి వస్తున్న వరద కాదు. అది పూర్తిగా ఇంకా ఇతర రాష్ట్రాలు, ఒడిశా గాని ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద. సరే, అయినా సరే కింది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనే దాన్ని నేను విభేదించను. కానీ ఇలా నికర జలాల మీద లేకపోతే మిగులు జలాల మీద కడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కేంద్రం మొండి చేయి చూపుతున్న తెలంగాణ ప్రాంతానికి. అది బీజేపీ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో యూరియా ఎక్కడైనా కొరత ఉందా? ఎక్కడన్నా బీజేపీ పాలిత ప్రాంతాల్లో యూరియా కొరత ఉందా? తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని బీజేపీ అంటున్నది. అసలు యూరియానే ఇస్తలేదు తెలంగాణ. ఇట్లనే నేను అంటున్న ఒక ఛాలెంజ్ కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, మీకు బనకచెర్లకు పర్మిషన్ ఇవ్వకపోతే, మీరు చెప్పినట్టు చేయకపోతే మీరు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? నేను అడుగుతాను దుర్గాప్రసాద్ గారిని. దుర్గాప్రసాద్ గారు అద్దంకి దయాకర్ గారు ప్రస్తావిస్తున్నది, ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు, ఒక రాష్ట్రంగా నీటి హక్కులు ఉన్న రాష్ట్రంగా మా అభ్యంతరాలు ఖచ్చితంగా వ్యక్తపరుస్తాము. ఒక రాష్ట్రం ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు అవి వరద జలాలు అవనియండి, ఇంకా మిగతా జలాలు ఏవనియండి అన్న అంశాన్ని దయాకర్ గారు ప్రస్తావిస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మీరు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ PFRను సెంట్రల్ వాటర్ కమిషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తే తెలంగాణ అభ్యంతరాల కారణంగా కేంద్ర జలశక్తి శాఖ ఒక విషయాన్ని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వానికి. గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులతో సంప్రదించి తెలంగాణ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే సాంకేతిక ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని చెప్పింది ఒకటి. రెండోది, కమిటీ వేయడానికి పేర్లు పంపించమంది, కానీ ఇప్పటి వరకు కేంద్రం ఒక కమిటీ కూడా వేయలేదు. అంటే మీరు కేంద్రాన్ని నిలదీయాలి కదా, కేంద్రాన్ని అడగాలి కదా అన్నది మొదటిది దయాకర్ గారు ప్రస్తావిస్తుంది.
దయాకర్ గారు చెప్పింది నాకు అర్థమైంది, కానీ అక్కడే మిస్టేక్ జరిగింది. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రుల చర్చల్లో కూడా టిఆర్ఎస్ దీన్ని అపోహపడి ఏదో బనకచర్లది వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసలు బనకచర్ల విషయమే లేదన్నారని రేవంత్ రెడ్డి గారిని పొలిటికల్ గా కార్నర్ చేసింది వాళ్ళు ఈ విషయంలోనే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు పంపించిన డిపిఆర్ ని రిజెక్ట్ కొన్ని విషయాలు పెట్టి రిజెక్ట్ చేశారు. ఎట్లా గోదావరి జలాలు ఎట్లా ఎంతకాలం వస్తాయి, ఎట్లా రిజెక్ట్ చేస్తారు, పర్యావరణం ఏందని ఒక 3-4 ప్రశ్నలు వేశారు. దాన్ని వేసి దానికి ఏం చేశారంటే మీరు అన్నది కరెక్ట్, I4 కమిటీ ఒకటి వేస్తున్నారు 5 మెంబర్స్ తోటి. ఆ కమిటీని కేంద్రం కాన్స్టిట్యూట్ చేస్తుంది, ఫీజిబిలిటీని మళ్ళీ చూడమని వాళ్ళు కేంద్రానికి విన్నవించారు. ఆ సబ్జెక్ట్ వేరే జరిగింది ఆ రోజు. రామానాయుడు గారు చెప్పింది కూడా అదే, బనకచర్ల మీద కేంద్రం ఒక కమిటీ చేస్తుంది, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతామన్నారు. అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు అద్దంకి దయాకర్ గారు గుర్తుపెట్టుకోవాలి, గోదావరి మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కడితే అన్ని ప్రాజెక్టులు కట్టండి, దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు కాళేశ్వరం కట్టారు, వాళ్ళు అదేదో అయింది, ఇప్పుడు ఇచ్చేపల్లి దగ్గర కట్టండి. 312 టీఎంసీలు గోదావరి జలాలు మనం కృష్ణలో అనుసంధానం చేసుకోవచ్చు. వాళ్ళు కృష్ణాకి పెన్నాకి అనుసంధానం చేసుకుంటారు బనకచర్లది. మనం కూడా ఇచ్చేపల్లి దగ్గర కంప్లీట్ చేస్తే 312 టీఎంసీలు మనం అనుసంధానం చేసుకోవచ్చు. మనకు కూడా దేర్ ఇస్ ఎ సోర్స్. ఇప్పుడు దయాకర్ గారు చెప్పినారు, ఇంద్రావతి కాడ నుంచి కానీ ఇటు పోతే ఇక్కడి నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరద ఆంధ్రప్రదేశ్ భరిస్తుంది. మళ్ళా రైపేరియన్ రైట్స్ ఉన్నాయని కూడా వారే చెప్తున్నారు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఏదో అంత దాకా అవసరంలా, మేము కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరించుకొని దాన్ని కట్టాల్సిన అవసరంలా. కేంద్ర ప్రభుత్వం కూడా 2 రాష్ట్రాల జగడాలు వద్దని చెప్పి వాళ్ళు ఒక పీస్ఫుల్ కమిటీ వేస్తున్నారు. వాళ్ళు ఆ కమిటీ నివేదిక కనుక రావాలి. దుర్గాప్రసాద్ గారు, ఆ కమిటీ ఇంకా వేయలేదు, ఆ కమిటీ నివేదిక రాలేదు, రాకముందే మేము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి లేదు, మేము వృధా జలాలనే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అంటాం కరెక్టేనా? డెఫినెట్ గా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మొదలు పెడతారు. నేను ఒక్కటి చెప్పనండి, దీనికన్నా ముందు 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలోనైనా సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు, వాటి పర్మిషన్లు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలకు వస్తాయి. ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు ఏదైతే కావేరీ తమిళనాడు విషయం ఏదైతే మా కర్ణాటక విషయం నడుస్తుందో ఇది రేపు బనకచర్ల కూడా అదే విధంగా ఇద్దనే ఒక అపోహ ఉంది. అందుకని వాళ్ళు ఏంటి స్పష్టంగా డిపిఆర్ లో ఓన్లీ మేము వరద వచ్చినప్పుడు మాత్రమే రోజు 4 టీఎంసీలు చొప్పున ఒక 2 నెలలు 3 నెలలు టీఎంసీలు 200 టీఎంసీలు నిల్వ చేసుకుంటామని వాళ్ళు క్లియర్ గా డ్రాఫ్టింగ్ లో ఇచ్చారు. వాళ్ళు కూడా ఇచ్చిన దాన్ని కూడా కేంద్రం ఏం చేసిందంటే గోదావరి జలాల ఈ వాటిని ఎట్లా నికరంగా కొలుస్తారు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మన పోలవరం బ్యాక్ వాటర్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. బ్యాక్ వాటర్ అవాంతం పెరిగి సముద్రంలో వచ్చిందే అది. అసలు వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడేదో పొలిటికల్ నేను అంటున్నాను డెఫినెట్ గా. అంటే దుర్గాప్రసాద్ గారు మొన్న చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డిమాండ్స్ మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ చర్చల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు కేటాయించిన 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుల పత్రంపై ఏపీ ప్రభుత్వం బేషరతుగా సంతకం చేయాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 75% నీరు పోగా మిగిలిన ఎంతైనా కానీ వాటిలో తెలంగాణ వాటా అదే నిష్పత్తిలో తేల్చాలి. కేంద్ర జల సంఘం గేజ్ రీడింగ్స్ ప్రకారం ఏటా సరాసరి 3000 టీఎంసీల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలను ఒక లెక్క ఉంది. గోదావరి బేసిన్ రాష్ట్రాలు ఇంకా తమ వాటాను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో 3000 టీఎంసీలు మిగులు కనబడుతున్నది. ఆ రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకుంటే మిగులు ఇంత ఎక్కువగా ఉండకపోవచ్చని అభిప్రాయం ఉన్నది. దీనిపై తెలంగాణ హక్కులు స్థిరపడాలని అడుగుతున్నారు. అలాగే గోదావరి కృష్ణా అవార్డుల ప్రకారం పోలవరం నుంచి కృష్ణా బేసిన్కు నీటిని మళ్లించినందున ప్రతిఫలంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలి. ఇలా 4 డిమాండ్లు పెట్టారు. వీటిపైన మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మేము మా అభిప్రాయం చెప్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావిస్తున్నది. దుర్గాప్రసాద్ గారు, సతీష్ గారు, నేను ఇందాకనే చెప్పిన మీకు బనకచర్ల 200 టీఎంసీని తీసుకుంటే మీరు కృష్ణా జలాలు అనుసంధానం చేసుకున్నారు కాబట్టి ఇటు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ మాకు కొన్ని టీఎంసీలు డిమాండ్ చేయొచ్చు మనం. అది కూడా చెప్పాను, దాని వయా మీడియాగా వస్తుంది. రెండోది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిచ్చి కృష్ణా జలాలు గోదావరి జలాలు సంతకం పెడితే కాదండి అది. ఇది 2 రాష్ట్రాల ఇది కాదు. ఇది మొత్తం ఇప్పుడు మన 2 రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అసలు నీటి వాటాల పంపకమే కాలేదు. అంతకుముందు 3 రాష్ట్రాలకే, మహారాష్ట్ర, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పంపకాలు జరిగింది, 4వ రాష్ట్రంగా జరగల. ఓకే. ఇప్పుడేం 2 రాష్ట్రాల పంపకాలు కాకుండా మనం విభజన చట్టంలో ఎట్లా ఉందో దయాకర్ గారు కానీ మేము ఒక్క సతీష్ గారు నేను ఒక్క మాట, మేము తెలుగుదేశం పార్టీగా కూడా తెలంగాణకి కృష్ణా వాటర్, గోదావరి జలాలు కేంద్రం ట్రిబ్యునల్ ఏదైతే కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ డెఫినెట్ గా వీటిని తేల్చాలని చెప్తున్నాం. ఈ ట్రిబ్యునల్ చేసి 10 ఏళ్ల నుంచి అసలు నేను ఒక్క విషయం, దీనికి ఒక్క విషయం ముందు చెప్తా. ఏమండి, ఇప్పుడు ఈ గోదావరి కృష్ణా బేసిన్ 2 మెయింటెనెన్స్ కేంద్రం కమిటీకి ఎందుకు, బోర్డులకు ఎందుకు పోయినాయండి? 2 రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నుంచి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇక్కడ చాలా అంశాలు మాట్లాడుకుంటే ఇంకా చాలా వస్తాయి. దయాకర్ గారు ఇప్పుడు కేంద్రం కమిటీ వేయాలని నిపుణులతో ఒక లిస్టు పంపించాలని కోరింది. ఇప్పటికీ కేంద్రం కమిటీ వేయలేదు. మీరు వివరాలు ఒక 5 సభ్యులతో పేర్లు పంపించమంది, మీరు పంపించారా? ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఆంధ్రప్రదేశ్లో నేతలు కానీ మంత్రులు కానీ కొందరు అంటుంది ఏంటంటే ఈ సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలపై వాటా ఉందన్న దానికి ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ లేదు అంటున్నారు. ఇప్పుడు ఒకటి సతీష్ భాయ్, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం గోదావరి మీద ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రాజెక్ట్ కడతా అంటే అడ్డుకుంటుందా? తెలంగాణ పోలవరం కడుతున్నారు, దాంట్లో 45 TMC తెలంగాణ వాటా ఉంది. దాని మీద ఏమైనా కొట్లాడిందా తెలంగాణ? లేదు. అది బిల్లుల్నే పెట్టినాం కదా. ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే ఒక ప్రోగ్రామ్ లో ఒక సింగిల్ పైప్ లైన్ వేసే ఒక కార్యక్రమం అయింది. దాని మీద ఏమైనా అభ్యంతరం చెప్పిందా? తర్వాత వాళ్ళు గతంలో జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి పులిచింతల్లో ఎత్తిపోసి పులిచింతల నుంచి మళ్ళీ పల్నాడు మీదుగా అట్లా ఒక ప్రణాళిక వేసింది. ఏది గ్రాఫిక్స్ లో ఎవరది? జగన్, కేసీఆర్ గారు. అది ప్రతిపాదన గుట్టదాఖలైంది. అంటే మనం గోదావరి మీద ఆంధ్రప్రదేశ్కున్న హక్కును తెలంగాణ అడ్డుకుంటుందని టీడీపీ ప్రచారం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మీకేమో బనకచెర్ల ప్రతిపాదన, దాన్ని కృష్ణాలో ఎత్తిపోసి కృష్ణా నుంచి అక్కడి దానికి బనకచెర్ల నుంచి తీసుకుపోతుంటే మీకు ఎవ్రీ డే 9 TMC తీసుకుపోయే సామర్థ్యం ఉంది. ఇలా మాకు 299 TMC కృష్ణా జలాల్లో అది ఫైనల్ అవార్డు కాదు. మనకు అవార్డులో బచావతి ట్రిబ్యునల్ కానీ బ్రజేష్ మిశ్రా కానీ అది అవార్డు ఫైనల్ కాలేదు. మేము దాంట్లో ఇప్పుడు 545 అడుగుతున్నది ఎందుకంటే మాకు జూరాల నుంచి ఎత్తిపోసే పథకాన్ని పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి మనోడు మళ్ళా ఇక్కడ కింద పెట్టిండు కొల్లాపూర్లో. అదే ఇంటేక్ పాయింట్ నుంచి కేఎల్ఐ తీసుకొస్తున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కాలే, పాలమూరు రంగారెడ్డి కాలే. SLBC టన్నెల్ ఈ 9 సంవత్సరాల్లో అట్లనే ఉన్నది. మేము నికరంగా 230 TMCలే ఈ కృష్ణా మీద వాడుకుంటున్నాం. అది నాగార్జున సాగర్ నుంచి అయినా లేదంటే శ్రీశైలం నుంచి అయినా. ఇక్కడ వాటా పెరగాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీకు 9 TMCలు అంటే 1000 TMCలు కృష్ణా బనకచెర్ల నుంచే మీకు 900 TMCలు పెన్నార్ బేసిన్ ఇప్పుడు తీసుకుపోయే అవకాశం మీరు చేసుకున్నారు. ఇటువైపు గోదావరి మీదకి వస్తే శ్రీరామ్ సాగర్ తప్పితే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏది? దేవాదుల గాలే. ఇటువైపు కిందికి వస్తే సీతారామ ప్రాజెక్ట్ లో ఇప్పుడే చిన్నది అది. ఇలా తుపాకులగూడెం దగ్గరది కూడా చిన్న ప్రాజెక్టే. ఇలా ఇచ్చంపల్లి అన్నారు. ఇచ్చంపల్లి మీద ప్రతిపాదనలు ఇప్పుడు మేము పెట్టబోతున్నాం. కానీ ఇప్పుడు కొమరం భీం 10 TMCలే. కెనాల్స్ కూడా దోవలే ఇక్కడ ఆయన ఎవరు? కేసీఆర్. కట్టింది రాజశేఖర రెడ్డి గారు. కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత? ఇవాళ మీరు మొత్తం చూస్తే 968 లో అటు వార్తా నది మీద కట్టాలనుకుంటున్న అవటినే ఉన్నాయి. 9 హెట్టి కడ కట్టాలని అది కట్టలేదు ఆయన. 148కో 152కో తెచ్చిన ఆయన గుర్రాల మీద వచ్చిండు. కథ గుర్రం ఎక్కిపోయింది. పరిస్థితి ఏంటంటే తెలంగాణ అది ఇప్పుడు డొల్లగా అయింది. మాకు పర్మిషన్ ఇవ్వండి మీరని చెప్పి కేంద్రం దగ్గరికి పోతే మాకు పర్మిషన్ ఇస్తలే. మీరు బనకచెర్ల కడతామని అంటే మేమేమన్నాం? మాది తేల్చి వాళ్ళకి మీ అభ్యంతరాలను కేంద్ర పరిగణలోకి తీసుకుంది కదా. ఆంధ్రప్రదేశ్ కు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది అన్యాయంగా చేస్తున్న ప్రచారం. ఎందుకు ఈ మాట? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు? మా 968 మాకు ఇచ్చి మీరు ఏదైనా తీసుకోండి అని అన్నందుకు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. కానీ గోదావరి మీద 968 మొత్తం వాటాతో పాటు
మిగులు వరద జలాలతో వస్తే 1400 టీఎంసీలు వస్తాయి. అది 3000 టీఎంసీలు సముద్రంలో కలవని, 5000 టీఎంసీలు సముద్రం కలవని. దీన్ని ఇప్పుడు మేము అసలు ప్రతిపాదన మీరు చూస్తలేరు. మొదటి ప్రతిపాదన ఏంది, కొత్త ఒక వాటర్ పాలసీ అంటే ఉభయ నదులు గోదావరి కృష్ణా నదుల మీద సంపూర్ణమైన ఫైనల్ అవార్డు శాశ్వత పరిష్కారం కొరకు చెయ్యండి. నిరంతరం జలజగడాలకు తెరలేపి రాజకీయ సున్నితత్వాన్ని పెంచి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి అది ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీకి. మా ముఖ్యమంత్రి గారు కూడా శాశ్వత పరిష్కారం ఎట్లా అని ఆలోచించే క్రమంలో మేమంటే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ మీద వ్యతిరేకతతో ఇచ్చినామని అనుకోండి ఒక మాట. మరి బీజేపీకి ప్రేమ ఉండాలి కదా, వాళ్ళు ఏం తప్పు చేసిందా మేము చేస్తాం మా పొత్తుల పార్టీ కదా నువ్వు అంటారు కదా, వాళ్ళు రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అక్కడ టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఇలా వాటిని క్లించ్ చేసుకోండి. మీ అదనంగా ఇప్పుడు ఇచ్చంపల్లి అన్నారు కదా, ఇచ్చంపల్లిని మీరు ఆల్టర్నేట్ ప్లాన్ మేము తెచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు కూడా మంచిగా చెప్పాం కదా గోదావరి జలాల మీద తెలంగాణలో. దుర్గాప్రసాద్ గారు చర్చను ముగించే ముందు ఒకటే, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు కృష్ణా గోదావరికి సంబంధించి న్యూ వాటర్ పాలసీ రావాలి, ఈ రాజకీయ సున్నితత్వాన్ని దెబ్బతీసే కుట్రలకు మన చరమగీతం పాడాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలకు ఆంధ్రప్రదేశ్ హక్కులకు మేము వ్యతిరేకం కాదు అని మీరు అలా కోరుకుంటారా? కృష్ణా గోదావరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి కూడా మేము కూడా చెప్పాము, డెఫినెట్ గా గోదావరి కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు పర్ఫెక్ట్ గా పంచమని చెప్పాం. అందుకని అప్పటిదాకా వాళ్ళు పంచడానికి ట్రిబ్యునల్ చేసి ఇదంతా లేట్ అవుతుందంటే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, తెలంగాణ మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కడతారో అన్ని కట్టండి అని అన్నాం. అయితే దీనికి గతంలో డిపిఆర్ లకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో లేఖలు రాసిందని దీనికి బీఆర్ఎస్ ఏదో రంగు పూసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకొక విషయం చెప్తాను సతీష్ గారు, తెలంగాణ నీటి వాటాలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భీమాకి 20 టీఎంసీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మోడర్నైజేషన్ కింద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేయాల్సి చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం హక్కులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ దయాకర్ గారు అన్నట్టుగా ఇక్కడ కేంద్రం తేల్చాలి. ఇప్పుడు కేంద్రం క్లారిటీగా తేల్చాలి, కేంద్రం ఇరు అభ్యంతరాలు వినాలి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు నీటి వాటాలకు సంబంధించి కృష్ణా గోదావరికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది ఒక సమగ్ర నీటి పాలసీ. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రెండు తెలుగు రాష్ట్రాలు రేపొద్దున్న ఈ నీరు పేరుతో కొట్లాడుకోవడానికో రాజకీయాలు చేయడానికో అవకాశం లేని పాలసీ అయితే కావాలి. మరి కేంద్రం కమిటీ అన్నది కానీ ఆ తర్వాత మూమెంటం కూడా లేని పక్షంలో మరి ఇప్పుడు ఏం కాబోతుంది అన్నది ఆసక్తికరం. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. ఈ జలజగడానికి సంబంధించి మళ్ళీ ఒక కేంద్ర కమిటీ ఇంకా వేయకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగా మాట్లాడటం అనేది మళ్ళీ జలజగడానికి అంకురార్పణ చేసినట్టుగా ఉందని అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. లేదు, ఉన్న ఫ్యాక్ట్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని అటు తెలుగుదేశం పార్టీ అంటుంది. ఏదేమైనా కేంద్రం చెప్పిన కమిటీ ఎప్పుడు ఏర్పడబోతోంది, మళ్ళీ ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చొని విపులంగా మాట్లాడబోతున్నాయన్నది ఒక ఎత్తు అయితే, కేంద్ర జలశక్తి కమిషన్ సిడబ్ల్యూసి ఎక్కడైతే ఉందో సిడబ్ల్యూసి ఖచ్చితంగా కృష్ణా గోదావరి ఈ రెండు నదీ జలాల పంపిణీకి సంబంధించి ఒక కొత్త పాలసీ రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరం ఉందన్న అంశం అయితే తెర ముందుకు వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కొంత ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది, మళ్ళీ సమస్య ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో తెలంగాణ అభ్యంతరాలకు మీరు జవాబు చెప్పాలని బనకచర్లపై ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం చెప్పిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ ఇవ్వబోతున్న వెర్షన్ ఏంటి, ఇక బనకచర్ల ముందుకు వెళ్ళలేని వాతావరణంలో ఇక తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కేంద్రం మాత్రం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్.